सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। శ్రీ గురుభ్యో నమః। శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకు। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్। సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రుడి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఎంత చక్కగా తెలివిగా అడిగాడంటే, ధర్మాచరణ వల్ల పాపం నశిస్తుందా? పాపం చేయడం వల్ల ధర్మం నశిస్తుందా? లోకంలో కొంతమంది మోక్షప్రాప్తి కోసం ధర్మాలని ఆచరిస్తారు, కొంతమంది ధర్మాచరణ చేస్తారు కానీ మోక్షం కూడా కోరుకోరు. ఏమిటి అని సనత్సుజాతుల వారు చక్కగా చెప్తున్నారు. ఏమనంటే, తస్మిన్ స్థితవ్వా అపి ఉభయం హి నిత్యం జ్ఞానేన విద్వాన్ ప్రతిహంతి సిద్ధం తథాన్యథా పుణ్యం ఉపైతి దేహి తథాగతం పాపం ఉపైతి సిద్ధం ఉభయమేవ తత్రోపయుజ్యతే ఫలం ధర్మస్యైవేతరస్య చ. చాలా చక్కగా సముదాయించినట్టు బుజ్జగించినట్టు నెమ్మదిగా చెప్తున్నాడు. పిల్లలు పేచీ పెడుతుంటే తల్లి ఏమంటుంది, నువ్వు చెప్పింది నిజమేనన్నా అని మొదలు పెడుతుంది. వాడు చెప్పింది అబద్ధం, తల్లికి తెలుసు, పిల్లవాడికి తెలుసు. అయినా అహంకారంతో మొండి పట్టుదలతో ఏడుస్తూ ఉంటాడను, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే కావాలి, ఇదే కావాలని. అప్పుడు తల్లి ఏమంటుంది, వాడిని దారిలోకి తీసుకురావాలంటే, నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ ఇట్లా చూడు అని చెప్పు. అట్లా చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, ఉభయమేవ తత్ర ఉపయుజ్యతే ఫలం ధర్మస్యైవ ఇతరస్య చ. మొదటి ప్రశ్న ఏమిటి? ఏ అస్మిన్ ధర్మాన్ ఆచరంతి ఇహ కేచిత్ తథా ధర్మాన్ కేచిత్ ఇహ ఆచరంతి. కొంతమంది ఫలాన్ని మోక్షాన్ని కోరుకుని మరీ ఫలం ధర్మాచరణ చేస్తున్నారు, కొంతమంది ధర్మాచరణ చేస్తున్నారు అంతే, వాళ్ళకి మోక్షం కావాలనేటటువంటి కోరిక కూడా ఏం లేదు. నువ్వు ధర్మాచరణ క్షమించాలి, నువ్వు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నావంటే ఆచరించాలి గనక ఆచరిస్తున్నావు, మరొక రకంగా ఉండడం చేత కాదు గనక ఆచరిస్తున్నాను అని చెప్పి ధర్మాన్ని ఆచరించటం అన్నది
చెయ్యకుండా ఉండలేను గనక ఆచరిస్తున్నాను అని చెప్పి ఆచరించటం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఎందుకు చేస్తారంటే ధర్మాన్ని ఆచరించటం వల్ల మోక్షం వస్తుంది కదా అని ఒక కోరికతో మోక్ష కాములై చేస్తారు. ఇది ఒకటి అడగడండి ప్రశ్న. ఈ ప్రశ్న అడుగుతూ మరి ధర్మాచరణ చేసేటప్పుడు ఈ ధర్మాచరణ వల్ల పాపం పోతుందా, లేకపోతే పాపాచరణ వల్ల ధర్మం పోతుందా? ఇంతకాలం ధర్మాన్ని ఆచరించి ఒక్క పాపం చేయడం వల్ల మొత్తం ఇంతకాలం చేసినటువంటి పాపం అంతా పోయిందా, లేకపోతే ధర్మాచరణ చేస్తున్నాను గనక ఇంతకుముందు చేసిన పాపాలన్నీ పోతాయా? ఏదొచ్చినా ఏమిటి, తన కొడుకులకి మృత్యువు తప్పాలంతే, ఇంకొక ఉద్దేశం లేదు, పరమ ప్రయోజనం అంతే, ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండా, ఇంకోటి లేదు ఆయనకి. ఇలా అడిగితే దానికి సమాధానం ముందు చెప్పాడు. ముందు అడిగిన ప్రశ్న కదా, ఏమనేమంటే ఉభయమేవ తత్ర ఉపయుజ్యతే ఫలం ధర్మస్యైవ ఇతరస్య చ. ఉభయమేవ రెండూ కూడా తత్ర ఉపయుజ్యతే అక్కడ సంపాదించే విషయంలో ఉపయోగపడతాయి. తత్ర అంటే మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. దేనికి? ధర్మస్య ఇవ ఇతరస్య చ. ధర్మానికి అధర్మానికి కూడా ఫలితాలు ఉన్నాయి. అయిపోయిందండి, ఎంత సూటిగా చెప్పాడు. ధర్మానికి ఫలితం ఉంది, అధర్మానికి ఫలితం ఉంది. రెండూ కూడా మనకి మోక్షం సంపాదించేటటువంటి విషయంలో సహకరిస్తూనే ఉన్నాయి. ఇంత విధిగా చెప్తే ఏమిటి అసలు ఇంతకీ అంటే తస్మిన్ స్థితవ్వా అపి ఉభయం హి నిత్యం జ్ఞానేన విద్వాన్ ప్రతిహంతి సిద్ధం తథాన్యథా పుణ్యం ఉపైతి దేహి తథాగతం పాపం ఉపైతి సిద్ధం. ఈ రెండింటి వల్ల కూడా ముక్తి పొందడానికి వీలవుతుంది, మోక్ష సాధనాలు అవుతాయి అంటే ఎట్లా కుదురుతుందండి? మనం పుణ్యం చేసాం, పుణ్య ఫలితాన్ని అనుభవించటానికి పుణ్యలోకాలకు వెళ్ళాలా? పుణ్యలోకాలు ముక్తి కాదు కదా, పుణ్యలోకాలకి వెళ్ళాలి. పాపం చేసాం, పాపలోకాలకి వెళ్ళాలి. ఈ రెండు అనుభవించాల్సే ఉంటుంది. మళ్ళీ ముక్తి ఎక్కడ? అనుభవించేశాక మళ్ళీ భూలోకానికి రావాలి. అంటే ఎక్కడన్నా దొరుకుతాడేమో అని ఎన్ని రకాలుగా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ ప్రశ్నించినట్టు అనమాట. కర్మాచరణం వల్ల ముక్తి ఎలా వస్తుందా? ధృతరాష్ట్రుడు అడిగేది. కర్మాచరణం అంటే తప్పనిసరిగా కర్మాచరణంలో పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా నేను మంచి పనులే చేస్తున్నాను అని అనుకుంటూ మంచి పనులే చెయ్యాలని నిర్ణయం చేసుకుని చేస్తూ ఉంటే కూడా నా పనుల వల్ల ఎవరో ఒకళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు చిన్న ఇబ్బంది కలగక తప్పదు. కలగకుండా చేయగలమా అండి? నేను వీరికి మంచిదనుకున్నది మీకు కష్టం కలగచ్చు, మీకు మంచిదనుకున్నది వారికి కష్టం కలగచ్చు. లోకంలో ఉన్న సమస్తమైన జీవులకి మేలు కలిగించేటటువంటి పనినే చేయగలుగుతానా? నేనంటే ఎవరైనా సరే చేయగలుగుతారా? ఎక్కడొక్కడ ఎవరికో ఒకళ్ళకి మన ప్రవర్తన వల్ల, మాట వల్ల చిన్న ఇబ్బంది కలిగి దానివల్ల పాపం వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. మరి కర్మాచరణం ముక్తి ఎలా అవుతుంది? కర్మాచరణం వల్ల పాపలోకాలో పుణ్యలోకాలో వస్తాయే తప్ప ముక్తి ఎలా వస్తుంది? ఎంత తెలివిగా సనత్సుజాతుల వారిని ఇబ్బంది పెడుతున్నాను, బుట్టలో వేస్తున్నాను, నాకు అనుకూలంగా సమాధానం పొందుతున్నాను అనుకుంటూ అడిగాడో చూడండి. అంటే అప్పుడు చెప్తున్నాడు, ధర్మాచరణ అనేది ఏది తమకి నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ధర్మం అంటే ఏమిటి? ఒక మానవుడు తాను పుట్టినందుకు ఏమి చెయ్యాలో అది చేయడం ధర్మం అండి. ధర్మం అంటే సహజ గుణము, లక్షణము, స్వభావము, క్యారెక్టర్. అది
మనిషి అయి పుట్టాక బతకాలంటే అన్నం తినాలా లేదా? అట్లాగే కొన్ని పనులు చెయ్యాలి. ఆ చేసేటటువంటి వాటిని నిత్యకర్మలు అంటాం. నిత్యకర్మలు అంటే మన ఇంట్లో చేసే పూజల గురించే మనం చెప్పుకుంటాం. పూజలే కాదండి, మిగిలిన పనులు కూడా. ఇక్కడ కర్మ అనేది చెప్పినప్పుడల్లా మళ్ళీ మనకి గోవర్ధనోద్ధరణానికి ముందు కృష్ణుడు చెప్పినటువంటి మాట గుర్తు చేసుకోవాలి. కర్మమే జీవులకు దైవం వధిప అన్నాడు. కర్మము అంటే పని చెయ్యడం. పని చెయ్యకుండా సోమరిగా ఎవరో మనకొచ్చి ఏదో చేస్తారు అని చెప్పి చేతులు ముడుచు కూర్చోవడం అన్నది తగినటువంటి పని కాదు. తప్పనిసరిగా అందరూ ఏదో ఒకటి చేసి తీరవలసింది. అలా చేసి తీరాలని చెప్పేటటువంటి కర్మ ఉంది. ఈ కర్మ ఆచరణ ఎవరైతే మానేస్తారో వాళ్ళు పాపాచరణ చేసినట్టు. నా ఒంట్లో శక్తి సామర్థ్యాలుండి ఆరోగ్యం ఉండి మిగిలినటువంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళు కష్టపడి నాకు అవసరం లేదు కదా అని కూర్చోవడం ఉన్నదే ఇది పాపకర్మ. అంటే మనం పాపం ఎన్ని రకాలుగా సంపాదిస్తామో చూడండి. సాధారణంగా ఇదంతా రిటైర్డ్ పీపుల్ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగం చేసినంత కాలం చేశాను, ఇప్పుడు కూడా చేస్తానా? అన్నం తింటం లేదా? గాలి పీల్చటం లేదా? నీళ్లు తాగటం లేదా? మానేసావా? ఉద్యోగం మానేశానని అన్నీ చేస్తున్నాం కదా. ఉద్యోగం చెయ్యొద్దు, బుద్ధి యోగము చేయి, మంచి యోగాన్ని చెయ్యి. కొలువు చేయక్కర్లేదు, పని అయితే చెయ్యి. ఖాళీగా ఎందుకు కూర్చుంటావు? గాలి పీలుస్తున్నప్పుడు తోచిన పని చెప్తున్నాను కదా. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, కనీసం ఇతరులతో 4 మంచి మాటలు మాట్లాడి ఓదార్పో, అనునయమో, సాంత్వనమో కలిగించటమైనా ఒక పని చేసినట్టు. ఎవరికి చేతయింది వాళ్ళకి. మీరు గమనించండి, పూర్వకాలం ఎంత వృద్ధులైనా ఏమీ చేయకుండా ఉండేవాళ్ళు కాదు. మేము పెద్దవాళ్ళని చెయ్యమనేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళని మేం చెయ్యాలి, మీరు ఉండండి అనేవాళ్ళు పిల్లల్ని. మీ అనుభవాల్లో ఉండాలి. ఇప్పుడు వృద్ధుల గురించి మాట్లాడతల్లా, మన వృద్ధుల గురించి మాట్లాడుతున్నాం. మన చిన్నతనంలో చూసిన వృద్ధుల గురించి. ఏమీ లేకపోతే ఇంట్లో ముసలమ్మ ఉంటే నేను మజ్జిగ చేస్తాను, పచ్చిమిరపకాయ తొడిమలన్నా తీస్తానని కూర్చొని చేసేది. ఎందుకంటే ఆ రెండు నాకు అనుభవం కనుక నేను చెప్తున్నా. పెద్దవాళ్ళు ఉంటే, మగవాళ్ళు ఉంటే అక్కడ ఒడ్లు ఆరబోస్తే కాపలా అన్నా కూర్చుంటాను, పాలదాల దగ్గర కాకి రాకుండా కూర్చుంటాను, ఏదో ఆవో గేదో ఈనితే ఆ దూడ దగ్గర కాకులు వచ్చి బొడ్డు పడవకుండా కూర్చుంటానని ఇలాంటి పనన్నా చేసేవారు కానీ తమ ఓపాన శక్తి ఇంతో అంతో చేసేవారు కానీ ఏమీ చేయకుండా నేను టీవీ చూస్తూ కూర్చుంటాను అనేటటువంటి వాళ్ళు పూర్వకాలం లేరు. అందుకే వాళ్ళు ధన్యులు. టీవీ చూడడం తప్పంటల్లా, అది మాత్రమే చేస్తానంటే తప్పు, అది మాత్రమే చేయడం తప్పు ఎప్పుడైనా. కనుక ఏదైనా చెయ్యాలి.